కన్న సంపన్నురాలనైతే అయ్యో అప్పుడు కలిగిన మహారాజు బిడ్డ కలిగిన అయ్యో భక్తుల తోటలో లక్షణం భక్తులతోనే పాపం దూరమైంది భక్తులతోనే కడుపు పండింది భక్తులను మర్చిపోతే కాదమ్మా కొడకన్నం పెట్టింది బిడ్డ కన్నం పెట్టింది కొడక చెల్లెపైలమన్నాయి ఇద్దరు పిల్లల నీళ్ళలో వదిలిపెట్టి కట్టకుండా వరద కత్తిరి కాడిపోయింది భక్తురాలు చూసి భద్రనుకున్నది అమ్మ పచ్చి బెదరు పప్పు పల్లెలు పోసుకున్నది భక్తుల కాడి పోతని గుణసుందరి కుడి పాలు ఎవరెత్తి గర్వదాంటే తీరమన పల్లి వరకు తంది కుడి కన్ను మొదలు తంది తల్లి మళ్ళీ ఇడత్తదో లేదా అపశకనం జరగబట్టేనే అమ్మా అగో వచ్చేదారు లోపలంగమ్మ అగో చెట్టు కింద పక్షి బిడ్డ చెట్టు కింద పక్షి బిడ్డ పడి ఉన్నది పక్షి బిడ్డని కళ్ళ చూసిందా సుందరీ దేవి ఏమిటి ఈ పక్షి బిడ్డ పడిపోయింది తల ఎత్తు చూసే వరకు మగ పక్షి ఉన్నది పక్షితో పాటగా రెండు రెక్కరాని పశు పిల్లలు ఉన్నాయి మరి ఈ పక్షి ఎందుకు పడిపోయాని ఆ పక్షిని లేపి చూసే వరకు పక్షి ప్రాణం పోయే ఉన్నదమ్మా పక్షి ప్రాణం ఎట్లా వాయను ఏ పిల్లకైనా తన్నున్నాడే కాలుగు ములిరి కట్ట వచ్చిన్నాడు బాధ కడుతుంది ఏ పిల్లకైనా యాది కట్టరాడు నీ అవ్వలేని పిల్లలు నీ పిల్లలు రెక్కాలి రానిగా పసి పిల్లలమ్మా గుడిలోన నీ బిడ్డలు నీ తవ్వరు నీ తవ్వదు తండ్రిగా
వదిలిపెట్టినావు ప్రాణమెట్ట వాయినే అవ్వలేని పిల్లలంటే అవ్వలేని పిల్లలు ఒకరు అన్నారు వారు లేకపోతే బాధం కరువు అంటారమ్మా అయ్యో పెంట విని ఎరగబుచ్చే కోడి పిల్లకైనా తల్లి కోడి దగ్గర ఉండాలంటారు బిడ్డ కని భూమి మీద చేసి నీ పిల్లలా అవ్వలేని పిల్లలా నువ్వు చేసినావా పక్షి మీద ఊరినాది కులసుందరు నువ్వే నాకు దైవము నా బిడ్డ నువ్వే నాకు బిడ్డ అనుకున్నాను ఆడపక్షే నాకు బిడ్డ ఒక పక్షే నా కొడుకు అనుకున్నా కొడుకులు అర్జునుడు ఆడుకున్నదే బిడ్డ తోటలు పెట్టి తోటల్లో పంజరం కట్టి పంజరంలో మిమ్మల్ని తోలినా పాపం దూరం అయింది అక్కడ పండింది ఒక కొడుకు కలిగింది ఒక బిడ్డ కలిగింది పలనాడు మా మామ పక్షుల చంపి బాబు ఓడి కట్టుకున్నట్టే బిడ్డ ఇవాళ నీ ప్రాణం పోయిందంటే ఐదేళ్ళ నా పిల్లలు మళ్ళీ జరగనుందో నా బిడ్డ పక్షిని పట్టుకొని అగోకున సుందరి ఏడికి వచ్చిందమ్మా ఊలికిళ్ళ గడ్డకు వచ్చింది ఆ పుల్ల ఈ పుల్ల ఒక చోట పెట్టింది అయ్యో ఈ పక్షి జీవనం వ్యర్థం చేసినా మనం అవసరం మట్టి పాలవుతుంది ఈ పక్షి నా పాపం దూరం చేసింది ఈ పక్షి వ్యర్థం చేయనన్నదమ్మా ఆ పుల్ల ఈ పుల్ల కష్టమూలు పెట్టి అయ్యో ఆ కష్టముల దగ్గర అల్లా చేస్తున్నదా మానవులకి ఎట్లా చేసుకుంటావు దానికి శుద్ధిగా స్నానం చేసి ఆ తల్లి ఆవేదన పోతాయి ఒక్క రోజు గడిచింది 2 రోజులు గడిచింది ఇక 3 రోజుల పోతే అయింది అవ్వలేని పిల్లలు పిల్లలు ఏడా మరి మగపక్షి ఆ పిల్లల సెంతున్నది మరి ఎడుబాయ ఆ పిల్లలు ఎడుబాయ తండ్రి ఎక్కడ బాయ్ అని పలారం పట్టుకొని ఆ పక్షి ఆడికి వచ్చే వరకు మగ పక్షి గూట్లో లేదు మళ్ళా ఆడి పక్షి గూట్లో ఉన్నదమ్మా ఏమిటి తల్లి నచ్చింది తండ్రి ఒక్కడుండే మళ్ళా ఆడిపక్షి ఎట్లా వచ్చే అయ్యో భార్య వచ్చి 3 రోజుల పొద్దు కాలేదు మళ్ళా మగ పక్షి పాడవడం మళ్ళా ఆడిపక్షిని ఊడిందా మరవన్న పక్షిని తెచ్చిందా సరే ఏప్రిల్కైనా తల్లి ఉండాలనుకో సరే అనుకున్నారు అట్లా 1 రోజు 2 రోజు మళ్ళీ 3 రోజుల పొద్దు గడిచింది 3 రోజుల పొద్దు నాటి వరకు మరి మరవన్న తల్లి వచ్చే కన్న తండ్రి అంటే మగవాయి కాడు మరవన్న తల్లి ఆ పిల్లలు దాక్తందా సాత్తలేదా చూసేస్తా అని ఆ తల్లి మాత్రం గుణసుందరి దేవి మళ్ళీ పచ్చి వేసర పల్లెరను పోసుకొని ఆడికి వస్తంటే ఆ మరవన్న పక్షి పాడబడా పిల్లల వీర పసురుకం పట్టిందమ్మా పిల్లలు పాడబడా నా సైదు పిల్లలు నా పిల్లలా నేను కననా నేను వెంటనా అయ్యి లేదా నేను ఈ పక్షిని కొడుతున్నా ఎందుకు ఈ సైదు పిల్లలు కాదు కనుక కన్నది నా సైదు భూమి నేర్పింది ఆ పిల్లలతో నాకేం పని నా భర్త ఒక పరగను ఉంటాను నేను ఒక పరగ ఉంటాను ఈ పొరగాలు పాడబడా పిల్లలు చస్తే నా భర్త నేను ఈ కూర్చొని నిద్రించచ్చు మరి పిల్లలు ఎట్లా చంపాలి అయ్యో మరవన్న పక్షి పాడబడ్డా ఆ పసి పిల్లల మీద పత్రుకం పట్టింది రెపరెపలు కొట్టి ఏడికి వచ్చిందమ్మా ఏనుగ పల్లెల గడ్డకి వచ్చిందమ్మా పల్లెరుగా నోట పట్టింది మరవన్న పక్షి
పాడబడావా గుడి కాడికి వచ్చే వరకు పసివిల్లు చూడవా మా వచ్చింది పెడుతుంది భాష తెలుసు భాష తెలుసు పక్షుల భాష పక్షులు తెలుసు అంట పాముల భాష పాములు తెలుసు రేపు వీలుగా వచ్చినప్పుడు మరమన్న తల్లి అని వాటికి ఎవరక కన్న తల్లి అని ఆ పిల్లలకి ఎవరక మా వచ్చింది మా కన్నం పెడతాను అని ఆన అంకిలు ప్రవహించిందట ఆన అంకిలు ప్రవహించినప్పుడే ఆ మరవన్న పక్షి పాడబడ 2 ఏనుగ పల్లెరుగాయలు లేదా ఆ ఏనుగ పల్లెరుగాయలు 2 పిల్లలకు 2 నోట్లు పెట్టింది మా కన్నం పెట్టిందే ఇక మా కడుపు నిండుతుంది మింగుతామని ఆ పసి పిల్లలు ఏమి తెలియని పసి పిల్లలు ఆ ఏనుగ పల్లెరుగాయలకు తెలియక ఉట్కేసి మింగే వరకు ఏనుగ పల్లెరుగాయలు పాడబడ ఎటు తిరిగినా ముళ్ళే ఉంటుంది మెత్తడి కుతికల్లా 2 పిల్లలకు 2 పల్లెరుగాయలు నాటుకున్నాయి మింగుదామన్నా నోట్లకు పోతలేవు కక్కుదామన్నా బయటికి అక్కలేవు రక్తం కక్కుదాన ఈ పిల్లలు రేప కొట్టుకొని ఇంకా పిల్లలు అమ్మా ఏలేసిపోయి ఏ సెట్ ఏకాయిందో ఏకట్టిందో మా ప్రాణంగా పాడుకుంది అమ్మా కానీ మమ్మల్ని ఊరంగా చంపుతారా అయ్యా విల్ల విల్ల ప్రాణమైన పిల్లల ప్రాణం ప్రాణం పోలేదు ప్రాణం మీద మార్గం ఆ తల్లికి ఎవరికా పిల్లలకి మీద పెడతాం పాప అవలేని పిల్లల ఆ తల్లి ప్రాణం పోక ముందు ఆ తల్లి మా కడుపు పండించింది తల్లి మీద భ్రమం పడతలేదు తండ్రి మీది భ్రమం పడతలేదు ఆ తల్లి ధనం ఆ పలారం పట్టుకుని వచ్చే వరకు తల్లి ఏ చూడవాడు ఆ పిల్లల చూడబడిపోయింది అమ్మా అయ్యో ఎండబడి ఒకసారి చూసే వరకు ఏనుగ పల్లెరుగాయలు అంకిళ్ళలు ఉన్నాయి రక్తాలు కానీ ఆ పసిపిల్లలు చూస్తే 100 పల్లెరుగాయలు ఉన్నాయి ఈ పిల్లలు ఎక్కడ లేచిపోయినాయి పల్లెరుగాయలు ఈ పిల్లలు అంకిట్లకి ఎట్లా వచ్చాయని ఒకసారి తల ఎత్తి ఆ గూటి మొగలు చూసే వరకు మగ పక్షి ఆడపక్షి మరమల్ల పక్షి గుడిలోన వండుకున్నాయి అమ్మా ఆడపక్షి పాడబడా అందుకే అంటారమ్మా మరవన్న పక్ష వచ్చింది పిల్లల మరణం చేసింది తల్లి ఆవేదన పోతలేదు తల్లినైతే చోట దానం చేసిండు పిల్లలు తీసుకుపోయి ఆ చోట దానం చేసింది గంగ స్నానం చేసింది ఇంటికి వచ్చింది ఎవరికైతే నాకు ఇచ్చి ఒకవేళ నా ప్రాణం పోతే 5 ఏళ్ళ నా పిల్లలు నా భర్త మారలగ్నం ఆడకోకుంటాడా మారలగ్నం ఆడితే మారవనం వచ్చింది దాని చేతులు నా పిల్లలు పెడతాడు నా పిల్లలు పెడితే పక్షులకే గడ్డ పక్షులుగా ఉన్నది నరమో అనకుండా నా పిల్లలు ఏ గడి చేస్తుందో నా తల్లి అన్నం తింటలేదు నా తల్లి ఆవేదన పోతలేదు అమ్మా
దగ్గరికి వచ్చింది. ఎవరి కళ్ళు మండుకోను యువతల రాజు కళ్ళ చూసిండు. ఓ బిడ్డో కుల సుందరమ్మ ఇక నీకు భూమి మీద నడిచింది యమలోకం పోదాం బిడ్డ. పండుకున్న కాడ పండుకున్నట్టే తల్లి కుల సుందరి రాలేని రోగం రోగమే రావట్టి రాలేని రోగం రోగమే రావట్టి ఇద్దరు పిల్లగాలు అన్నయ్య తల్లి కాడ ఏరుకున్నారే ఎర్ర ఎర్ర సోపుతో ఎరగాళ్ళు పడ్డే అవ్వ పరాకు పరాకు మాట్లాడదు నిన్ను చూస్తే మాకు భయం అవుతుంది అవ్వ నీకేమనిపిస్తుంది ఎందుకు మాట్లాడతాను నీ కొడుకు నచ్చండి మీరు నచ్చిన మాతో మాట్లాడే అవ్వ అందుకే అన్నరవరారా ప్రాణం పోయే వారికి యువతల వరాలు కనబడతారు కానీ పక్క పోండి 10 మంది కూర్చున్న ఎవరికి కనబడనన్నారే
ఆడపిల్లగాళ్ళకు అమ్మగారులంటే దేవుడు కొడుకులు సమానం అంటే అవరావే గుణాత్మరు నీ ప్రాణం వెళ్ళిపోతారు అవరే పిల్లలంటే ఏడిళ్ళ పిల్లికున్నారు ఎత్తు వల్ల సిప్పులందరూ అయ్యయ్యో అమరేకపోతే కాదు నీ ప్రాణం వెళ్ళిపోతే నీ తోడ పుట్టినోళ్ళు కాదు అక్కడే ఎల్లలు ఉండగా పెద్దవల ఇల్లు అంటావు చిన్నవల ఇల్లు అంటావు మీ వల్ల పోదు ఇప్పటికప్పటికన్నరేమో అమ్మ ఏ పిల్లలకు మీనమావలు ఉండాలన్నదే మీ తోడ పుట్టినోళ్ళు కాదే అన్నదమ్ములు ఉన్నగాని మేనమావలు ఇళ్ళని పోయావా వాళ్ళు కొట్టంగా తీట్టంగానేమో వాళ్ళ పన్న పక్క తెలిపి తిన్న పైలాలు కానీ వాళ్ళ ఇంటికాడ బతువా నేనెంత మగబాటి కానీ మూడేళ్ళ కైపుల్ల పుట్టకోది పెట్టుకుని దుడ్డ బర్ర కానీ వస్తనే నా చెల్లె ఆడపిల్లవా ఆడపిల్లల కాదే ఉండాలన్నరే అవ్వ కాలముని కట్టగాలం వచ్చినాడు ఏ ఆడపిల్ల అవ్వతోడు చెప్పుకుంటే అవ్వో ఆడపిల్ల తర్వాత కుక్క తన్నారు బట్ట లేకపోతే బాధ్యరు పన్నరే అవ్వ నీ ప్రాణం ఎందుకు